వెళ్ళిపోతుండ్రు. ఎవరు ఆడేదని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. కాబట్టి ప్రజల కోసం డెఫినెట్గా ఇచ్చిన 6 గ్యారంటీలు అనేది వాళ్ళు 3 లక్షల కోట్లు అంటుండ్రు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా 60 నుంచి 70 వేల కోట్లతో అవుతుంది. గృహానికి సంబంధించి కూడా రివ్యూ జరుగుతుంది. శాఖాపరమైన రివ్యూస్ జరిగేటప్పుడే మన వాళ్ళు అప్పుడే అంతా అయిపోయింది అన్నట్టుగా ఏం వదిలేస్తామా చేసే 10 సంవత్సరాల వరకు మీరు నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఎవడు అడగలే, 10 రోజులకు కాకముందే వాళ్ళు పడుతున్నారు. బట్ వెల్కమ్ ఇట్, మనం వెల్కమ్ చేద్దాం. అది ఉంటే ఇంకా కొంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత దూకుడుగా పోతుండ్రో అంత దూకుడుగా మేము కూడా క్యాబినెట్ కూడా పోవడానికి మా క్యాబినెట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా చూడండి, మీరు ఫస్టే దళితుడిని ఇలా స్పీకర్ చేసిండ్రు. ఒక దళితుడు ఇప్పుడు సీఎం అయిండు. గతంలో వాళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని 10 సంవత్సరాల వరకు కాదు, మళ్ళీ ఇంకెప్పటి వరకు దళితుని చేస్తారో కూడా వాళ్ళ కనీసం వాళ్ళ శాఖకు అధ్యక్షుడని చేస్తారో లేదో తెలియదు. అది జాతీయ శాఖ అయినా రాష్ట్ర శాఖ అయినా ఒకటే శాఖ ఉంది, దానికి కేసీఆర్ గారే అధ్యక్షుడు అక్కడ ఇక్కడ. పోనీ ఇప్పుడు నా క్యాబినెట్ చూద్దాం, రేపు వచ్చేదానికి వస్తే అది కూడా అదృష్టం మంచిగా కలిసి వస్తుంది శ్రీనివాస్ గారు, అదేం పెద్ద సమస్య కాదు. కానీ నేనేమంటున్నా, మీ స్ఫూర్తితోనే మీ నాయకులను ఉండమనండి, ప్రశ్నించడాన్ని వ్యతిరేకించాం ఎప్పుడు కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు డెఫినెట్ గా ఇప్పుడు చూడు ఎంత కంపోజిషన్ ఉందంటే 7 ఎంఐఎం, 8 బీజేపీ, 39 టీఆర్ఎస్. ఇది కదా ఆట. కాంగ్రెస్ కోరుకుంటున్నది ఇదే. ఆల్ పార్టీ మీటింగ్స్ కన్వీన్ చేయడం కాదు, మీతో కలిసి ప్రజల కోసం ఒక మంచి సంతోషపరిచే ఆటని ఆడతాను తప్పితే నెగిటివ్ ఆట అయితే కాంగ్రెస్ పార్టీ ఆడదు. మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటారు వే ఆఫ్ మూమెంట్లోనే తేడా కనిపిస్తుంది. కేసీఆర్ గారికి ఇట్లా గాయం అయిందని తెలియగానే ఇమీడియట్గా హాస్పిటల్కి పోవడం ఏం సంకేతం? అప్పటి వరకు మామూలుగా లేదు కదా కొట్లాటలు. కాబట్టి ఇంకా చివరికి ఒకటే మాట చెప్తా, ప్రేమ దుకాణం పెట్టినాం రండి. సమాధానం చెప్పి ఇచ్చట ప్రేమ దొరకును, ఇచ్చట ప్రేమ లభించును, ఇచ్చట ప్రేమ అమ్మబడును, ఇక్కడ ప్రేమ దొరుకుతుంది. మీరు కూడా ప్రేమను ఇవ్వండి, ప్రేమను పొందండి, ప్రేమను పంచండి, ద్వేషమును మాత్రం పంచకండి. ఇది ప్రజలకు ఏ మాత్రం కూడా అది సంతోషం కాదు. ఎందుకంటే పార్టీ కళ్ళల్లో ప్రేమ కడుపులో కత్తులు పెట్టుకున్నారా ఏమి? అధికారం కాదు, అధికార మార్పే జరిగింది. ప్రజలేం మారలే. ఎందుకు మారుతారు? ప్రజలు అట్లే ఉన్నారు, అధికారాన్ని మార్చుకున్నారు. అదే కేసీఆర్ గారిని 10 సంవత్సరాల క్రితం ప్రేమించిండ్రు. సార్ మీరు కొంచెం ఆగండి, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము కొంచెం ఆయన చూస్తామని ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీకంటే ఎక్కువగా ప్రజల్ని ప్రేమించే అవకాశం మాకుంటుందా మీకుంటుందా? మళ్ళీ రేపు చూద్దాం, మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తారు. అది డెమోక్రసీ బ్యూటీ. ప్రేమ విశాలమైనది. మనం ఎవరన్నా కేశాలు వేసినా తోక కట్ చేస్తాను వాళ్ళది కదా పవర్. రైట్ కిషోర్ రెడ్డి గారు, ఈ అప్పుడే ఆట అంటే అప్పుడే నేను పదే ఎందుకు అంటున్నానంటే